1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇటీవల అమెరికాలోని సిస్కో కంపెనీ కాలిఫోర్నియాలో 471 మందిని ఒకేసారి లే ఆఫ్ ప్రకటించి ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు భారంగా కాకుండా ఉండాలని ఏఐ టూల్స్ తోటే ఇకపైన తమ కంపెనీలు నడపగలవనే ఒక ధీమాతోటి 471 మందిని ఒకేసారిగా తీసేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆగేటట్టుగా లేదు. ఇంకొక 3,000కు పైగా ఎంప్లాయీస్ని అతి త్వరలోనే తీసేస్తారనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఈ తీసివేయబడ్డ వాళ్ళలో ఎక్కువ మంది ఇండియన్స్ ఉండటం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఐటీ రంగం లోపల నిపుణులైన వాళ్ళు ఎక్కువగా ఇండియా నుంచి వెళ్ళారు అమెరికాకి. అక్కడ ఉన్నట్టు ప్రతి ఐటీ కంపెనీ లోపల ఇండియన్స్ యొక్క పైచేయి కనబడుతుంది. ఇప్పుడు ఏఐ టూల్స్ ఉపయోగించడం, తద్వారా తమ పనిని ఇంకా సులభతరం చేసుకోవడం, వేగవంతం చేసుకోవడం, తక్కువ ఖర్చుతో చేసుకోవడం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అయితే తక్కువ ఖర్చుతో అవుతుందా లేదా అనేది అదొక పెద్ద పజిల్. ఎందుకంటే చాలా కంపెనీలు గుర్తించింది ఏమిటంటే ఏఐ టూల్స్ ఉపయోగించడం వల్ల ఖర్చు బాగా ఎక్కువ పెరుగుతుంది, అది దానికి చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చాలా అధికంగా ఉంటుంది, మ్యాన్ పవర్ను ఉపయోగించడం కన్నా ఏఐ అనేది కాస్ట్లీ అనేటువంటి నిర్ణయానికి చాలా కంపెనీలు వచ్చాయి. కానీ ఇంకా కొన్ని కంపెనీలు ఇంకా అదే ధ్యాసలో ఉండి, అదే ఆలోచనలో ఉండి ముందుగా ఎంప్లాయీస్ను తీసేయడం అనేది ప్రారంభమైంది. కొన్ని కంపెనీలు తీసేసినటువంటి ఎంప్లాయీస్ను కూడా మళ్ళీ తీసుకోవడం అనేది కామన్గా జరుగుతున్నటువంటి విషయం. ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో జరుగుతుంది. అంటే తొందరపడి ఏఐ టూల్స్ని పెట్టేసుకొని ఎంప్లాయీస్ని తీసేద్దాం, ఎంప్లాయీస్ మనకు బర్డెన్ అవుతారేమో, ఈ ఎంప్లాయీ చేసే పనంతా కూడా ఏఐ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ చాలా చోట్ల ఏఐ ఫెయిల్ అవుతుంది. ఈ ఫెయిల్యూర్స్ వల్ల ఖచ్చితంగా మ్యాన్ పవర్ ఉంటేనే తప్ప ఏఐ టూల్స్ను ఉపయోగించినా కూడా మ్యాన్ పవర్ ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే హ్యూమన్ టచ్ ఏదైతే ఉందో, ఒక మానవ సహితమైనటువంటి మనిషికి ఉండాల్సినటువంటి ఒక అనుబంధం, స్నేహ, ప్రేమ, అలాగే ఏదైనా ఒక కంపెనీ లోపల ఏదైనా ఒక పనిని సాధించాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సహకారం, వాళ్ళందరి యొక్క ఆలోచనలు కూడబెట్టుకొని తీసుకున్నటువంటి దాంట్లో మరింతగా గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయనేది ఒక ఆలోచనకు కొన్ని కంపెనీలు వస్తే, ఇంకా కొన్ని కంపెనీలు మాత్రం ఏఐ మీదనే ఆశ పెట్టుకొని ఉన్న ఎంప్లాయీస్ని వీలైనంత మందిని తీసేస్తూ ముందు 100ల సంఖ్యలో, తర్వాత 1,000 సంఖ్యలో, సంవత్సరానికి ఎన్ని వేల మందిని తీసేయాలనే దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి సంఘటన ఇంకో జరుగుతోంది. ఈ రెండు సంఘర్షణల మధ్య అమెరికా లోపల ఇవాళ ఈ లే ఆఫ్స్ లోపల ఎక్కువ నలిగిపోతుంది ఇండియన్స్. ఎందుకంటే ఎక్కువ భాగం అమెరికా లోపల ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళలో మనది పైచేయి. కాబట్టి ఒకసారి లే ఆఫ్ ప్రకటించినప్పుడు దాంట్లో తీసివేయబడ్డ వాళ్ళ సంఖ్యలో కూడా ఇండియన్సే ఎక్కువ భాగం ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఐటీ రంగంలో మాత్రమే వీళ్ళు నిపుణులు. వీళ్ళు మామూలు పనులు వీళ్ళు చేయలేరు, వీళ్ళకి అలవాటు లేదు. ఏదో మామూలుగా వెళ్ళి అకౌంట్స్లోనో లేకపోతే మరొక మార్కెటింగ్లోనో ఇంకో దాంట్లో ప్రవేశించగలిగే శక్తి వాళ్ళకు లేదు. వాళ్ళు చదివింది ఐటీ, అలాగే వాళ్ళు చేసింది ఐటీ పని, ఇప్పటిదాకా వాళ్ళకి వచ్చింది అదే. ఒకేసారి సిస్కో నుంచి 471 మెంబర్స్ని తీసేసినా, మరి కొన్ని వేల మందిని తీసేయబోతున్నా అని చెప్పినా, ఇది అక్కడున్న భారతీయుల్ని భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేయడానికి మాత్రమే జరుగుతున్న పని. ఇలా భారతీయులు ఈ ఒక్క కంపెనీని కాదు, ఆల్మోస్ట్ ఆల్ పేరు మోసిన కంపెనీలు అన్నింటిలో ఉండే వాటిని తీసేయడానికి ప్రయత్నం జరిగింది. ఈ మధ్యనే ఫోర్డ్ కంపెనీ ఇలాగ ముందు ఎంప్లాయీస్ని తీసేసి ఏఐ టూల్స్ను ఉపయోగించి అట్టర్గా ఫ్లాప్ అయిపోయి తిరిగి ఎంప్లాయీస్ అందరిని తీసుకున్న సంఘటన మనం చూసాం. కానీ అన్ని కంపెనీలు అలా జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే టూల్స్ను బట్టి, వాళ్ళకు జరగాల్సిన పనిని బట్టి వేరువేరుగా ఉంది. అంటే కొన్ని చోట్ల కొన్ని కంపెనీల లోపల ఏఐ టూల్స్ తమ అనుకున్నంత రిజల్ట్ ఇవ్వలేకపోయినాయి, మ్యాన్ పవర్ నుంచి వచ్చినటువంటి జనరేట్ చేసినటువంటి రిజల్ట్స్ అక్కడ రాలేకపోయినాయి. అలాంటి చోట ఏఐ టూల్స్ని పక్కకు పెట్టి లేదా తగ్గించుకొని మ్యాన్ పవర్ని పెంచుకునేందుకు మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. తీసేసిన ఎంప్లాయీస్ని మళ్ళీ తీసుకోవడం ప్రయత్నం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఐటీ రంగంలో ఉన్న నిపుణులు తీసేయడమే పనిగా పెట్టుకొని
సంవత్సరానికి ఇంతమందిని తప్పనిసరిగా తీసేయాలనేటువంటి నిర్ణయానికి ముందుకెళ్తున్నటువంటి సంఘటన కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ భారతీయులు నలిగిపోతున్నారు. ఎవరైతే యుఎస్ లోపల జాబునే ప్రమాదంగా పెట్టుకొని అమెరికాకు వెళ్ళి ఐటీ కంపెనీలో స్థిరపడిపోయి ఏళ్ల తరబడి అక్కడ ఉండి అక్కడ ఇల్లు కారు లాంటివి కొనుక్కొని అక్కడ స్థిరపడిపోవాలనే నిర్ణయానికి వచ్చినటువంటి అనేక మంది భారతీయులు తమ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి ఒక భయానకమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సిచ్యువేషన్లో ఈ లే ఆఫ్స్ ఇక్కడితో ఆగేటట్టుగా లేవు. ఇవి కొన్ని వేల మందిని ప్రతి సంవత్సరం తొలగించేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఇలా తొలగించబడేటువంటి భారతీయులు అమెరికాలో ఉండాలా, అమెరికన్ దాటి బయటికి రావాలా? ఇంకొకటి పెద్ద ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఏ వీసా మీద అయితే అక్కడ ఉన్నారో ఆ వీసానే అక్కడ రద్దయిపోయినట్టు పరిస్థితి ఏర్పడితే ఆటోమేటిక్గా 2 monthsలో అక్కడి నుంచి వాళ్ళు వెకేట్ చేయాల్సిన పరిస్థితి. H1B వీసాదారులు తమ టైం అయిపోయిన తర్వాత, ఒకసారి తన యొక్క వీసా పీరియడ్ అయిపోయిన తర్వాత, లేక మధ్యలో వాళ్ళకి లే ఆఫ్ ప్రకటించి బయటికి పంపించినట్టే వీసా ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఒకసారి అది రద్దయిపోయిన తర్వాత 2 months లోపల వాళ్ళు అమెరికా వదిలిపెట్టి బయటికి రావాల్సి వస్తుంది. ఇంతకాలం అమెరికా మీద ఆశలు పెట్టుకుని అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తులు ఇలా బయటికి రావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి ఒక భయానకమైన పరిస్థితుల్లో భారతీయులు బ్రతుకుతున్నారని వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పక తప్పదు.